ఇదేంది కిటికీలు చూపిస్తాను అనేసి అనుకుంటున్నారా? మా ఆయన కొబ్బరికాయ తీసుకుంటాడు. ఆయన కొబ్బరికాయ తీసుకునే లోపు మనం అయితే కాలు కడుక్కున్నాం రారి. ఎక్కడికి వచ్చినాం అనుకుంటారా? గుడికి వచ్చినాము, కాలు కడుక్కున్నాం రండి. మా చిన్న పాప ఉరికొచ్చింది. రొయ్యి నా జారి పడతావు చిన్నగా. ఇప్పటికీ 4 సార్లు కడిగినావు కాళ్ళు. ఆ కాలు గడు కూడా ఏమో ఎవరు కాలు కడితే వాళ్ళు దొరిపోయి కడుగుతుంది. కాలు గడు కూడా ఏమో కానీ ప్యాంట్ తట్టుకునే ఎక్కువ ఉన్నది. సర్లే గుళ్ళకైతే వెళ్దాం రాని మా చిన్న పాపను తీసుకొని పోతాను. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ టెంపుల్ నాకు చాలా అంటే చాలా స్పెషల్. ఇక్కడ స్వయంగా వెంకటేశ్వర స్వామి వెలిసిండు. ఒక బండకు వెలిసిండు అనమాట, గుట్టకు. ఆ గుట్టని సగం తీసి ఈ టెంపుల్ అయితే కట్టిరు. 3 ఫ్లోర్లు కడతారు. అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. పైకి అయితే పోదాం రండి. నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. చిన్నగా పడతావు. ఇది వచ్చేసి ఫస్ట్ది. ఇక్కడ స్వామివారి కళ్యాణము అది ఇది సంథింగ్ చేస్తారు. ఇది ఫస్ట్ ఫ్లోరు. అదే చూపిస్తాను మీకు. ఇక్కడ ఇది డెజర్నేషన్ అని. ఇక్కడ వచ్చేసి మా పాపకి మా ఆయనకే మా పాపని చెప్తుంది ఏమని, క్రొకడైల్ చూడు డాడీ, ఎలిఫెంట్ని గరుస్తుంది, రక్తం కారుతుంది అని చూపిస్తాళ్ళు అక్కడ. మా ఆయన రక్తం కారుతుంది పట్టుకోకు అనేసి అయితే చెప్తాడు. దర్శనానికి వెళ్దాం రండి. దర్శనానికి పోయినాం కానీ అక్కడ తీయనియరు కూడా. ఎందుకంటే స్వయంగా వెలిసిండు కనుక తీయొద్దు, నీకే మంచిది కాదురా అనేసి అని చెప్తారు. ఇక్కడనే మా పెళ్ళి అయితే అయ్యిందో అందుకే నాకు స్పెషల్ అనేసి అయితే చెప్పిన. ఇక్కడనే మా పెళ్ళి అయింది. మా పాపకు చూపిస్తున్నాయి, ఇక్కడనే మా పెళ్ళి అయ్యింది అంటే, నేను లేను కాదా అనేసి మా పాప అయితే అంటాను. నువ్వు లేవు, బొజ్జలో ఉన్నావు అనేసి అని చెప్తున్నాం. మేమైతే దర్శనం చేసుకుని ఆల్రెడీ కిందికి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ ఏమంటారు దాన్ని, స్వామివారి కళ్యాణం ఏదో చేస్తారంట. ఇది ఫస్ట్ ఫ్లోరు, అది సెకండ్ ఫ్లోరు. నేను మర్చిపోయాను, ఇదే ఫస్ట్ ఫ్లోరు, అది సెకండ్ ఫ్లోర్. ఫస్ట్ చూపించింది. దర్శనం తీసుకున్నప్పుడైతే దేవుణ్ణి చూపించనీయలేదు. ఇదంతా చూస్తుంటే వ్యూ సూపర్గా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే ఇంకా పైకి ఉంటుంది. కాకపోతే మేము వెళ్ళిన టైం రాంగ్, అందుకనేసి ఆల్రెడీ గేట్ క్లోజ్ చేసిరు పైకి వెళ్ళేది. పైన చాలా బాగుంటుంది. గుట్ట మీదకి వెళ్ళి అయితే సూపర్గా ఉంటుంది. మీరు మైబాద్ దగ్గర పట్ల ఉంటే ఈ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చి. ఈ టెంపుల్ పేరు వచ్చేసి అనంతారం టెంపుల్ అని అయితే అంటారు. ఇందులో వెంకటేశ్వర స్వామి ఉంటాడు అన్నమాట. తను స్వయంగా వెలిసిన గుడి అన్నమాట ఇది. ఇది వచ్చేసి ఇక్కడ నేను ఫోటోలు దిగుదాము అంటే మా వాళ్ళు వెళ్ళిపోతారు. ఫోటోలో వేర్లేవు అనేసి అని. చూడు, నన్ను పట్టించుకున్న దిక్కుదేశ లేదు, అట్లా పోతారు. టెంపుల్ చూడండి ఎంత బాగుందో కదా, సూపర్గా ఉంటుంది. ఈ టెంపుల్లో కొబ్బరికాయ అయితే కొట్టనియరు. ఈయన ఎవరో పాపం గుడి కట్టించిన ఆయన కావచ్చు. ఇక్కడ కొబ్బరికాయ కొడదాము అనేసి అని వచ్చినాం. కొబ్బరికాయ అయితే కొడుతున్నాము. ఇక్కడ ఊది బస్తీలు ముట్టిద్దాము. ఆ ఊది బస్తీలు ముట్టియడానికి అగ్గిపెట్ట కూడా పెట్టారు పక్కకి. మా ఆయన అక్కడ కొబ్బరికాయతో కుస్తీ పడతాడు. నాది ఊది బస్తీలు ముట్టియడం కూడా అయిపోయింది. మా ఆయనకి ఇంకా ఇట్లా ధూపం అయితే పెడదాం. నేను కూడా కుస్తీ పడతానా. ఆ కుస్తీ పట్టిన దానికంటే మా ఆయన చేతులను తీసుకున్న బెటర్ అయితే తీసుకున్నా. కొట్టుదాం అనేసరికి ఆ కొబ్బరికాయ అయితే పండు బారింది. అందుకనే నాకు కొట్టలేదు, అట్లనే పక్కకైతే పెట్టినా. మా ఆయన ఏం కాదు, పండు బారితే మంచిదే కానీ కొట్టు అనేసి అని అంటాడు. కానీ నేనైతే పక్కకైతే పెట్టినా. మా ఆయన పానం అవుతుంది చూపి అనేసి అంటే దాన్ని అయితే ఓపెన్ చేసి చూపించిన, అట్లనే పక్కకు పెట్టినా. ఇంకో కొబ్బరికాయ కూడా నేనే కొడితే ఇద్దే అనేసి అయితే తీసుకున్నా. పాపం మా ఆయన అయితే కొట్టనీయలేదు. మా ఆయన నీకు కొబ్బరికాయ కొట్టలేదని నా చేతులతో అయితే గుంజుకొని కొడతాను. మా ఆయన కొబ్బరికాయ మంచిగా కొడతాడు, ఏదో ట్రైనింగ్ తీసుకున్నట్టు. అందులో వాటర్ కూడా ఆపుతాడు, ట్రైనింగ్ తీసుకున్నట్టున్నది. చూపి అనేసి అయితే అంటండి. ఇక మా పాప అయితే మిద్దె ఎక్కింది. ఆ మిద్దె మీదకి అయితే దిగుతలేదు. వాళ్ళు వచ్చినాయి పిత్తమనే వాటర్, ఆ వాటర్కే ఇంతమంది కొట్లాడతారు. ఈమెదైపోతే ఆమె వస్తుంది నాకని. మా పాపకి ఆ క్యాప్ పెడితే సేమ్ తుపాకి రాముడు ఉన్నట్టే ఉన్నది. మా మనవి తిగిలిస్తాను, 2 జుట్లు భలేగా ఉన్నాయి. నాకేసిండు బిల్లి సుక్క, పిత్తం అంతా కూడా లేదు అలా సుక్క. కొబ్బరి చిప్పల కోతులు కొట్లాడతానే. అగో నేను కొట్టింది అనేసి నేను మా ఆయన చూపిస్తాడు. కొబ్బరి చిప్పల కోతులు కొట్లాడినట్టు కొట్లాడతానే చూడు మా 2. దేవుడు ఇది వచ్చేసి విష్ణుమూర్తి అనుకుంటాను. గుడి టెంపుల్ చూడండి ఎంత బాగుందో. వ్యూ కూడా చాలా బాగుంటుంది. అటు నుంచి అటు మెట్లు ఉంటాయి. ఈయన వచ్చేసి దేవుడు గుడి కట్టించిన అనుకుంటా. చెట్లు కూడా సూపర్గా ఉంటాయి. ఇటు పక్కకైతే వెళ్దాం మనం. ఆ కింద నిమ్మకాయ చెట్టు ఉన్నది.
అటు సైడ్ దానిమ్మ చెట్టు ఉన్నది. అటు సైడు వేరే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడని అయితే వాళ్ళు చెప్తారు. సరే వెళ్దాం రా అనేసి అయితే వెళ్తానా. వావ్ సూపర్ ఉంది కదా. నేను ఇది ఆల్రెడీ ఒకటి షార్ట్ వీడియోలో పెట్టే ఉంటా, ఆల్రెడీ మా దాంట్లో చూడండి. పాము పడగ మీద కృష్ణుడు ఉంటాడు, పైన వచ్చేసి బ్రహ్మదేవుడు ఉంటుంది పైన, ఇంకా పైన వచ్చేసి స్వామివారి పాదాలు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నటరాజ స్వామిది ఉన్నది. ఇక్కడ ఇక్కడ ఏమంటారు ఫోటోషూట్కి వచ్చిర్రు వాళ్ళు, పోజుల మీద పోజులు ఇచ్చుకుంటే ఫోటోషూట్ తీసుకుంటారు. ఇక్కడ చెరువు ఉంది, చెరువు మధ్యలో దేవుడు ఉన్నాడు. బా ఎండకి పోయి ఈత కొడితే బాగుండు అన్నట్టున్నది, కానీ వాటర్ కొంచెం మురికిగా ఉన్నాయి. అవి చూడండి పోజులు ఎట్టించి దిగుతారు. మా ఆయన మా పిల్లలు గౌరించడం సరిపోతుంది. బా కోతులకు 2 కొబ్బరి చిప్పలు, పెద్ద కోతి 2 చిన్న కోతులు. అబ్బా చెవులో పువ్వు పెడతా మా ఆయన ఎట్లున్నాడు చూడండి బుద్ధిమంతుడు. మా మనవితో దొరికిందో లేదా అన్నాడు, బాగుంటుంది. హాయ్ 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 చెప్తాను, హాయ్ చెప్పండి. పాప మా ఆయన కొడతాను కానీ అయితే పలుకుతలేదు. ఇంకో పెద్ద కోతి వచ్చింది, నాకు ఇస్తారు కానీ నాకు వద్దనేసి అని అంటాను. ఈ కొట్లాడుతానే చూడు ఇక్కడ, నేనంటే నేను ముందు అనేసానని, ఇదేం ఆనందమో ఏమో, వెనక అసలే కూర్చుంటలేదు. అబ్బాయి వెళ్ళొద్దు కానీ ఎన్నో ఒక్కడ కూర్చోబెట్టుకుంటాడు, మా ఆయన ఇద్దరిని ముందరనే కూర్చోబెట్టుకున్నాడు, అస్సలు ఎక్కుతలేదు. సర్లే అనేసి ముందరనే కూర్చోబెట్టినాం. వాళ్ళు ముందర కూర్చుండే కానీ మాకైతే వెనుక చాలా ఫ్రీగా ఉన్నది. ఒక్క బండి మీద 5 వచ్చినాం. పోలీసు వాళ్ళు మాత్రం ఫైన్ పక్కా వేస్తారు. ఫైన్ వేయకుండా మా ఆయన హెల్మెట్ పెట్టిండు కానీ 5 కూర్చుంటే ఊపుకుంటారా. పాపం మా ఆయనకు వెనుక తిప్పడం అయితే వస్తలేదు. టెంపుల్ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి గరుడ దేవుడు. ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి గుడి చూడండి ఎంత మంచిగా కనపడుతుందో. అదంతా గుడి దగ్గరికి వెళ్ళే దారి. ఇది వచ్చేసి అయ్యగారులు ఉండే వాళ్ళ ఇల్లులు అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి, జై ఆంజనేయ. ఇది చిన్న గుడి. ఇక్కడ అష్టలక్ష్మి గుడి కడతారు, ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. అష్టలక్ష్మి టెంపుల్ అంట. ఇటు మొత్తం ఇక అడవిలానే ఉంటుంది, ఇండ్లు ఇట్లా ఏముండయి. ఇక్కడ ముంజకాయలు అమ్ముతారు, ముంజకాయలు అబ్బా మంచిగా ఉన్నాయి కానీ మాకు దొరుకుతాయి. మా బండి సర్వీస్కి ఇచ్చినాము, ఇంతలో టిఫిన్ చేద్దాం అనేసి అయితే వెళ్ళినాము. ఇక్కడ ఏదో గుడి ఉన్నది, ఆ గుడి పేరు అయితే నాకు తెలియదు. అబ్బా పరోటాలు అయితే వేడి వేడిగా ఎత్తారు, కానీ మా వాళ్ళు పూరీలే తింటారని పూరీలు అయితే తింటారు. మా మనవితో చూడండి 2 ప్లేట్లు చెప్పిన నేను, 5 సరిపోక మళ్ళీ 2 ప్లేట్లు చెప్పుకున్నాం. ఒక వాటర్ బాటిల్ అయితే చెప్పిన, అందుకంటే పిల్లలు ఉన్నారు కదా, వాటర్ బాటిల్ పిల్లలు గ్లాసులో వాళ్ళు వీళ్ళు మూతులు పెడతారనేసి నేనైతే వాటర్ బాటిల్ అయితే చెప్పిన. సర్వీస్ అయిపోయిందని ఫోన్ చేస్తే వచ్చినాము. పోయేటప్పుడు అయితే ఇంటికాడ చుట్టాలు వచ్చి చికెన్ అయితే తీసుకొని వెళ్ళినాము. ఇక్కడ ఫలుదా బండి ఉంటే మాత్రం బాదం షేక్ తాగుతున్నాము.